సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. కెమెరా అబద్ధం ఆడదు. దానికి కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా నిజాలే చెప్తుంది. రెప్పవాల్చకుండా పనిచేస్తుందని మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న క్రాంతి కాలనీలో దాత గురికే నరసింహ సహకారంతో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు, చిన్న క్రాంతి కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాలనీలో కెమెరాలు అమర్చుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కెమెరాలకు ఆర్థిక సహాయం అందించిన దాత గురికే నరసింహ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ కాలనీ, తమ పరిసర ప్రాంతాల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొదటగా ఈరోజు సీసీ కెమెరా ప్రాంతం గుర్తించి చిన్న క్రాంతి యొక్క కాలనీ ప్రజలు కెమెరాలు పెట్టుకొని దాత సాయంతో కెమెరాలు పెట్టించి ఇనాగ్రేషన్కి పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను వాళ్ళని. మొదటగా కెమెరాల యొక్క ప్రాధాన్యత, ఒక కెమెరా 100 మంది పోలీసులతోని సమానంగా పనిచేస్తుంది. దాంతోపాటు ఒక కెమెరా అనేది అబద్ధం ఆడదు. కుల, మత, ప్రాంతీయ బాధల సంబంధం లేకుండా నిజాలే చెప్తుంది. రెప్ప వాల్చకుండా 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కెమెరాల యొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి సూచిస్తున్నాను. ఇక్కడ అడగగానే కెమెరాలు దానం చేసిన అమౌంట్ సహాయం చేసినటువంటి రాధిక, నరసింహ భార్యాభర్త ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ఎవరి చేతనైనంత సహాయం వాళ్ళు చేసుకుంటూ, అట్లనే కాలనీ వాళ్ళందరూ కూడా ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఆలోచించకుండా అవకాశం ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు. కానీ మనమందరం కూడా ఒక పార్టీ చేసుకోవడానికి, బయటికి హోటల్ తినడానికి వేలు ఖర్చు చేస్తాము. ప్రతి ఇంటి వాళ్ళు 1000 రూపాయలు, 500 ఎంతేదంతా వేసుకొని ప్రతి కాలనీ వల్ల కూడా వాళ్ళ వైపు నుంచి ముందుకు వచ్చి కెమెరాలు పెట్టుకోవాలని, అలాగే ఈ నరసింహ, రాధిక వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చారో అలాగనే ప్రతి ఒక్కరు వాళ్ళ చేతనైనంతగా సాయం చేసి ప్రతి ఒక్క కాలనీలో కెమెరాలు పెట్టుకొని ఈ యొక్క సేఫ్ కాలనీగా, సేఫ్ సిటీగా, అలాగే సేఫ్ తెలంగాణగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకరించి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా సూచిస్తూ మరొకసారి చిన్న క్రాంతి ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మన మేడిపల్లి పిఎస్ ఎస్హెచ్ఓ గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఐ ఉదయ్ భాస్కర్ సార్ గారి సూచన మేరకు చిన్న క్రాంతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, మీరు ఏర్పాటు చేసుకోరని మా కమిటీకి సూచించడం జరిగింది. వారి కోరిక మేరకు నన్ను మా కన్స్ట్రక్షన్ జిఎన్కే కన్స్ట్రక్షన్ వారిని సంప్రదించి సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందని చెప్పిన వెంటనే మేము దానికి పూర్తిగా సహకరించి సుమారు 70-80 వేలు వెచ్చించి సీసీ కెమెరాలు పెడితే మన కాలనీకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన లోకల్ లీడర్లు, కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇంకా కొంతమంది ముందుకు వచ్చి కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చిన్న క్రాంతి కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.